గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. ఈరోజు నాన్న 10వ తరగతి సంబంధించినటువంటి వాస్తవ సంఖ్యలు అధ్యాయం నందలి 2వ అభ్యాసంకు సంబంధించినటువంటి అంశములను నేర్చుకుందాం. సో ముందస్తుగా నా పేరు గొల్లూరి వెంకటేశ్వర్లు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెడ్పిహెచ్ఎస్ కొప్పోల్, మండల్ గుర్రంపూడ్. పార్ట్ 1లో మనం వాస్తవ సంఖ్యలు, సంఖ్యా వ్యవస్థ ఎన్ని రకాలు, అందులో సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని వాస్తవ సంఖ్యల గురించి మనం నేర్చుకున్నాం. వాస్తవ సంఖ్యలతో పాటు కల్పిత సంఖ్య అంటే ఏంటి, సంకీర్ణ సంఖ్య అంటే ఏంటి కూడా మనం తెలుసుకొని ఉన్నాం. వీటితో పాటు యూక్లిడ్ మహాశయుడు ప్రతిపాదించినటువంటి యూక్లిడ్ భాగహార న్యాయము, యూక్లిడ్ డివిజన్ అల్గారిథం నేర్చుకున్నాం. వాటి మీద పరీక్షల్లో సమస్యల్ని 4 మార్కులకు కానీ 2 మార్కులకు కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కానీ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ ఏ విధంగా మనం సాధించాలో వివరంగా నేర్చుకున్నాం. ఈరోజు మనం అభ్యాసం 2కు సంబంధించినటువంటి అంశాలైనటువంటి ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్య కానిది సంయుక్త సంఖ్య కానిది ఏమైనా ఉందా, మరి వీటికి మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పద్ధతి కాకుండా సులభ పద్ధతిలో ఏ విధంగా మనం ఈ ప్రధాన సంఖ్యల్ని, సంయుక్త సంఖ్యల్ని, ఇవ్వబడినటువంటి సంఖ్యల్ని గుర్తించాలి. వాటితో పాటు ఏ రకమైన సమస్య ఇచ్చినా కూడా ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి కాసాగుని, ఘాసాబాని, పాఠ్యపుస్తకంలో 2 లేదా 3 సంఖ్యలకు మాత్రమే కాసాగు, గాసాబాలు కనుక్కోవడం జరిగింది. వేర్వేరు ప్రక్రియలు కాకుండా ఒకే పద్ధతిలోనైనా సులభ పద్ధతిలో మనం ఈ కాసాగు, గాసాబాలు ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుంటాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు గమనించినట్లయితే, చివరి వరకు ఈ పాఠ్యాంశాన్ని మీరు చూసినట్లయితే మీకు వీటి మీద పూర్తి అవగాహన ఏర్పడుతుంది. సో వినండమ్మా. ప్రధాన సంఖ్యలు చిన్నప్పుడు నేర్చుకున్నాం నాన్న. ప్రధాన సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్యకు 1 మరియు దానికదే కారణాంకమై మిగిలిన ఎటువంటి కారణాంకాలు లేనట్లయితే అది ప్రధాన సంఖ్య. ఈ నిర్వచనాలు ఏమొద్దు, సులభంగా చూద్దాం. చూడండి, 2ని ఏమని రాస్తున్నాను నాన్న, 2 1 2 అని రాశాను. 3ని 3 1 3 అని రాశాను. 5ని 5 1 5 అని రాశాను. 7ని 7 1 7 అని రాశాను. 11ని 11 1 11 అని రాశాను. 13ని 13 1 13 అని రాశాను. చూడండి నాన్న, ఇవ్వబడినటువంటి సంఖ్యలు, ఇక్కడ ఇవ్వబడినటువంటి సంఖ్యల్లో 2ని 2 1 3ని 3 1 ఈ విధంగా రాయడం జరిగితే 2కి గల కారణాంకాల సంఖ్య ప్రధాన సంఖ్యల యొక్క కారణాంకముల సంఖ్య ఎంతో చూద్దాం. కారణాంకముల సంఖ్య ఇక్కడ చూడండి నాన్న, కారణాంకంలో ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 2ని 1 మరియు 2లు నిశ్శేషంగా భాగిస్తాయి. కాబట్టి ఈ 2 ఏమవుతున్నాయి? 1, 2 అనేవి 2 యొక్క కారణాంకాలు. 2కు గల కారణాంకాల సంఖ్య కేవలం 2 మాత్రమే. 3కు గల కారణాంకాలు 3 మరియు 1. ఇక్కడ కారణాంకముల సంఖ్య 2 మాత్రమే ఉంది. 5 యొక్క కారణాంకములు 2 ఉన్నాయి, 5 మరియు 1. 7 యొక్క కారణాంకాల సంఖ్య ఇక్కడ 2 కారణాంకములు, దీనికి 2 కారణాంకములు, దీనికి 2 కారణాంకములు ఉన్నాయి. ఒకవేళ ఇలా కాకుండా మధ్యలో మనం 4 వదిలేసాం నాన్న. 4ని ఏమని రాయొచ్చు నాన్న? 2 2 4, 4 1 4. అదేవిధంగా 6ని ఏమని రాయొచ్చు అండి? 6 1 6, 3 2 6. 8 ఉంది నాన్న. 8ని 8 1 8, 4 2 8, 2 4 4 2 సేమ్ అదే వస్తుంది. 9 ఉంది అమ్మ. 9ని 9 1 రాయొచ్చు, 3 3 రాయొచ్చు. సో ఇందులో 2కి గల కారణాంకాలు 1, 2, 2 యొక్క కారణాంకాలు 1, 2, మరియు 3 యొక్క కారణాంకాలు 1, 3, 5 యొక్క కారణాంకాలు 1, 5, 7 యొక్క కారణాంకాలు 1, 7, 11 యొక్క కారణాంకాలు 1, 11, 13 యొక్క కారణాంకాలు 1, 13. ఇవి కారణాంకములు. మరి ఈ సంఖ్యలకు క్రింద ఇవ్వబడిన వరుసలో ఇవ్వబడినటువంటి సంఖ్యల యొక్క కారణాంకాలు 4 యొక్క కారణాంకము 1 2 4. ఇక్కడ 3 కారణాంకములు ఉన్నవి. 6 యొక్క కారణాంకముల సంఖ్య 1 ఒక కారణాంకం, 2 మరొక కారణాంకం, 3 మరొక కారణాంకం, 6 మరొక కారణాంకం.
8కి గల కారణాంకాలు చూడండి, 1, 2, 4, 8. ఈ 4 సంఖ్యలు 8 నిశ్శేషంగా భాగిస్తాయి. కారణాంకముల సంఖ్య 4. ఇక్కడ కూడా కారణాంకముల సంఖ్య 1, 3, 9. చూడండి అమ్మా, వీటి యొక్క పై భాగంలో ఇవ్వబడిన సంఖ్యల యొక్క కారణాంకముల సంఖ్య 2 మాత్రమే. ఇక్కడ 2 కారణాంకాలు, 2 కారణాంకాలు, 2 కారణాంకాలు, 2 మాత్రమే కారణాంకాలు, 2 మాత్రమే కారణాంకాలు. కారణాంకముల సంఖ్య 2గా ఉంటే, కారణాంకముల సంఖ్య 2 కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యల యొక్క కారణాంకాల సంఖ్య 2గా ఉంటుంది. ఇవి 2 కంటే ఎక్కువ కారణాంకములు కలిగినటువంటి సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటారు. వీటిని ఏమంటారు నాన్న? సంయుక్త సంఖ్య. సో ఇక్కడ సంయుక్త సంఖ్యకి 2 కంటే ఎక్కువ కారణాలు, ఇక్కడ 3 కారణాంకాలు, 4 ఉండవచ్చు, 6 ఉండవచ్చు, 8, 9, 10 ఏమైనా ఉండవచ్చు. 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటారు. కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య మీరు తేడా గుర్తించారు. ప్రధాన సంఖ్యలకు 2 మాత్రమే కారణాంకాలు ఉంటాయి. 2 సంఖ్యలు కారణాంకాలుగా ఉంటాయి. సంయుక్త సంఖ్యలకు 2 కంటే ఎక్కువ సంఖ్యలు కారణాంకములుగా ఉంటాయి. మరి ఇప్పుడు చూద్దాం నాన్న, ఇందులో ఇవ్వబడిన సంఖ్య 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 తీసుకున్నాం. 1 ఉంది నాన్న. 1 చూడండి, 1ని ఏమని రాస్తున్నాను? 1 యొక్క కారణాంకముల సంఖ్య 1 మాత్రమే. సో 1కి ఒకే ఒక కారణాంకం, దానికదే కారణాంకం, వేరే ఇతర కారణాంకములు లేవు. 1 యొక్క కారణాంకముల సంఖ్య 1. కాబట్టి చూడండి నాన్న, 2 కారణాంకాలు ఉంటేనేమో ప్రధాన సంఖ్య, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటేనేమో సంయుక్త సంఖ్య. మరి 1కి 2 కారణాంకములు లేవు, 2 కంటే ఎక్కువ లేవు, 2 లేవు అంటే 2 కంటే ఎక్కువ ఉండవు. కాబట్టి అది ఏమవుతుంది? ఈ ధర్మాన్ని పాటించట్లేదు. కాబట్టి అది ఏమవుతుందన్నా, 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఓకే, ప్రధాన సంఖ్యలు అంటే 2 మాత్రమే కారణాంకాలు, 2 కారణాంకాలను మాత్రమే కలిగిన సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే అది సంయుక్త సంఖ్య. సో ఓకే, ఇప్పుడు ప్రధాన కారణాంక పద్ధతిలో మనం ఇవ్వబడిన సంఖ్యల యొక్క కాసాగు ఘాసాబాలను ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం. పాఠ్యాంశంలో మనకి ఇవ్వబడినటువంటి పాఠ్యపుస్తకంలో 3 సంఖ్యలు మాత్రమే గరిష్టంగా ఇవ్వడం జరిగింది. నేను 4 సంఖ్యలు తీసుకొని ఒకే సమస్యకి ఒకే సాధన ద్వారా కాసాగుని ఘాసాబాని ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. సో ఇక్కడ చూడండి నాన్న, ప్రధాన కారణాంకాల పద్ధతిలో క్రింది సంఖ్యల యొక్క కాసాగు కనిష్ట సామాన్య గుణిజం, కాసాగు మరియు గసాభా గరిష్ట సామాన్య భాజకములు కనుగొనుము అంటాడు. చిన్న తరగతిలో మనం పొట్టి భాగాహార పద్ధతిలో చేసాము. పొట్టి భాగాహార పద్ధతిలో నిన్న యూక్లిడ్ భాగాహార పద్ధతిలో గసాబా కనుక్కున్నాం. కసాగు మరియు గసాబా, కసాగు అనాలి, కాసాగు కాదు. కనిష్ట సామాన్య గుణిజం, గసాబా గరిష్ట సామాన్య భాజకం. సో ఇవ్వబడిన సంఖ్యలు ఏమున్నాయన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24 ఒక సంఖ్య, 28 ఒక సంఖ్య, 32 ఒక సంఖ్య, ఇంకొకటి 50 ఒక సంఖ్య. 4 సంఖ్యలు ఇవ్వబడ్డాయి నాన్న. ఈ 4 సంఖ్యల యొక్క కాసాగు ఘాసాబాను ప్రధాన కారణాంక పద్ధతిలో కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలో చూడండి, సులభమైనటువంటి పద్ధతి. ఇందులో నాన్న ఎటువంటి అనుమానాలకి తావలేదు. 6వ తరగతి పిల్లవాడు కూడా కాసాగులు కనుక్కోండి అంటే ఈ పద్ధతిలో సులభంగా చేయవచ్చు. చూడండి, 24ని ప్రధాన కారణాంక పద్ధతిలో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. 24ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా
2 ఒకటిలో 2, 2 రెండులో 4, 2 12లో 24, 12ని 2 6లో 12, 2 3లో 6 ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాశాను నాన్న. వీటిని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయడం జరిగింది. అదేవిధంగా 28 ఉంది నాన్న. 28ని కూడా నేను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తున్నాను. ఒక నిమిషం చూడండి అమ్మా. 28ని 2 14లో, 2 7లో, 7 ప్రధాన సంఖ్య. ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేయడం జరిగింది. 32ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. 2 16లో 32, 2 8లో 16, 2 4లో 8, 2 2లో 4. తర్వాత నాన్న 50ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. 50ని 5 10లో 50, 5 2లో 10. ఈ విధంగా ఇవ్వబడినటువంటి ఎన్ని సంఖ్యలు ఉన్నా కూడా మన దత్తాంశంలో ఎన్ని సమస్యలు ఇచ్చినా కూడా ఆ అన్ని సమస్యల్ని కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఈ విధంగా రాయండి. రాసిన తర్వాత నాన్న నేను ఇక్కడ మార్పు చేసేది పాఠ్యపుస్తకంలో ఉన్నది కాకుండా నేను మీకు ఈజీగా అర్థం కావడానికి ఏం చెప్తున్నానంటే, ఇవ్వబడినటువంటి 4 సంఖ్యల్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన కారణాంకాలని తీసుకోండి. అన్ని ప్రధాన కారణాంకం మీ కంటికి ఏ ప్రధాన కారణాంకం అయితే కనిపిస్తుందో ఆ ప్రధాన సంఖ్యలన్నీ రాయండి. ఇక్కడ అన్ని ప్రధాన కారణాంకాలు, అన్ని ప్రధాన కారణాంకములను రాస్తున్నాను. సెలెక్టింగ్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్, అన్ని ప్రధాన కారణాంకాలు రాస్తున్నాను. ఏముంది నాన్న? 2 అనే ప్రధాన కారణాంకం ఉంది, 3 అనే ప్రధాన కారణాంకం ఉంది, ఇక్కడ 5 అనే ప్రధాన కారణాంకం ఉంది, ఇంకా 7 అనే ప్రధాన కారణాంకం ఉంది. ఇవ్వబడినటువంటి సంఖ్యల్లో మీకు వ్యవస్థితమైనటువంటి అన్ని ప్రధాన కారణాంకాలు ఒక దగ్గరలో రాసుకోండి. 2 3 2 వచ్చేసింది, 7 5 ఉంది, 5 2 3 5 7లు ప్రధానాలు, అన్ని ప్రధాన కారణాంకాలు రాశాను. నిర్వచనం నేను తర్వాత తీసుకెళ్తాను, ఒకసారి గమనించండి. 24ని 28ని 32ని 50ని ఇవి ఇవ్వబడినటువంటి 4 సంఖ్యలు. ఒక సమస్య చెప్పిన తర్వాత నాన్న దీనికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని నేను ఇస్తాను. ప్రాబ్లం చూసిన తర్వాత ప్రాక్టికల్గా మనం దాని యొక్క నిర్వచనం గురించి నేర్చుకుందాం. 24, 28, 32, 50లు ఇవ్వబడినటువంటి 4 సంఖ్యలు. వీటికి మనం కసాగు కావాలి, కనిష్ట సామాన్య గుణిజాన్ని కనుక్కోవాలి, గరిష్ట సామాన్య భాజకాన్ని కూడా కనుక్కోవాలి. సో 24కి 28, 32, 50 కసాగు గసాబా, ఈ విధంగా కసాగు కాసాగు కాదు. సో 24 ఉన్నానా, 4 సంఖ్యల లబ్ధంగా రాయండి. 2 × 3 × 5 × 7. సో ఎలా రాస్తాము అనేది నేను చెప్తాను. 24ని 2 × 3 × 5 × 7, 28ని కూడా 2 × 3 × 5 × 7, 32ని కూడా 2 × 3 × 5 × 7, 50ని కూడా 2 × 3 × 5 × 7, ఖసాగుని కూడా 2 × 3 × 5 × 7గా రాయండి. గసాబాని కూడా 2 × 3 × 5 × 7గా రాయండి. ఇక్కడ ఏర్పడినటువంటి అన్ని ప్రధాన కారణాంకాలను తీసుకున్నాను. అన్ని ప్రధాన కారణాంకాలను తీసుకొని వాటి యొక్క లబ్ధంగా వ్యక్తపరిచాను. ప్రతి సంఖ్యని, ఇవ్వబడిన సంఖ్యలను కసాగును, కాసాగు, సరే కాసాగు, ఘాసాబా, వీటిని ఈ ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసిన తర్వాత వీటి యొక్క ఘాతాలు ఏమున్నాయి చూడండి నాన్న. 24లో 2ని 3 పర్యాయాలు గుణిస్తున్నాం. 2ని 3 పర్యాయాలు గుణిస్తే 2 to the power of 3, 2 to the power of 3గా రాశాను. ఇక్కడ 3ని ఒక పర్యాయంగా గుణిస్తున్నాను, 3 to the power of 1. ఎటువంటి 5 అనే ఉమ్మడి కారణాంకాలు, ప్రధాన కారణాంకాలు ఇందులో లేవు నాన్న. 5 ఏమి గుణించబడలేదు, 5 గుణించబడలేదు. 5 to the power of 0. 7 అనే ప్రధాన కారణాంకం ఇందులో లేదు నాన్న, 7లు లేవు. ఓకేనా? 5 అనే ప్రధాన కారణాంకం లేదు, 7 అనే ప్రధాన కారణాంకం కూడా లేదు. నెక్స్ట్ 28లో చూడండి. 28ని 2ని 2 పర్యాయాలు గుణిస్తున్నాను, 2ని 2 పర్యాయాలు గుణించాను, 7ని 1 పర్యాయం గుణించాను.
3 అనే ప్రధాన కారణాంకాల సంఖ్య లేవు, 5 అనే ప్రధాన కారణాంకాల సంఖ్య లేదు, 3ని గుణించబడలేదు, 3 ఏమాత్రము లేవు నాన్న 0, 5 అనే ప్రధాన కారణాంకం లేదు కాబట్టి 5 to the power of 0. నెక్స్ట్ 32ని ఏమని రాస్తున్నాం చూడండి, 2ని ఎన్ని పర్యాయాలు గుణిస్తున్నాము, 5 పర్యాయాలు గుణిస్తున్నాము, 2 to the power of 5, 2 to the power of 5. అందులో ఇంకా ఇతర ఎటువంటి కారణాంకాలు లేవు కాబట్టి 3 to the power of 0, 5 to the power of 0, 7 to the power of 0. 3లు లేవు, 5లు లేవు, 7లు లేవు. నెక్స్ట్ అమ్మ 50ని ఏమని రాస్తున్నాను చూడండి అన్న, 50ని ఇక్కడ ఏముంది చూడండి, 2ని ఒక పర్యాయం గుణిస్తున్నాము, 5ని 2 పర్యాయాలు గుణిస్తున్నాము, 3లు లేవు నాన్న, 7లు లేవు. ఓకేనా, ఇంతవరకు రాశాను. ఇవ్వబడినటువంటి సంఖ్యలను అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాలుగా ఎన్నుకున్నాను. ఏర్పడినటువంటి అన్ని ప్రధాన కారణాంకాలని ఉమ్మడి ప్రధాన కారణాంకాలు అనుకుంటున్నాను. ఉమ్మడి ప్రధాన కారణాంకాలుగా మార్చి ఈ విధంగా రాశాను. కసాగు చేసేటప్పుడు, కసాగు కనుక్కునేటప్పుడు అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాల కనిష్ట అన్నప్పుడు గరిష్ట ఘాతాలు తీసుకోండి. ఇక్కడ గరిష్ట ఘాతాలు ఏమున్నాయి చూడండి అన్న, 2 యొక్క గరిష్ట ఘాతం, 2లో గరిష్ట ఘాతం ఏముంది నాన్న, పెద్ద ఘాతం. 2 అనే ఉమ్మడి పదాల్లో, ఉమ్మడి కారణాంకాల్లో గరిష్ట ఘాతం 3, 2, 5, 1, గరిష్ట ఘాతం 5. ఇక్కడ గరిష్ట ఘాతాన్ని ఎన్నుకున్నాను. 3 అనే వాటిల్లో కూడా గరిష్ట ఘాతాంకం 1, 5 అనే వాటిల్లో గరిష్ట ఘాతాంకం 2, 7 అనే వాటిల్లో గరిష్ట ఘాతాంకం 1. ఈ విధంగా తీసుకున్నాను. గరిష్ట ఘాతాల లబ్ధము ఇక్కడ కాసాగు అన్నప్పుడు గరిష్ట ఘాతాలను తీసుకోండి. ఘాసాబా అన్నప్పుడు గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కునేప్పుడు గరిష్ట అన్నప్పుడు కనిష్ట ఘాతాలను తీసుకోండి. 2 యొక్క కనిష్ట ఘాతాలు ఈ 4 సంఖ్యల నుండి ఈ 4 సంఖ్యల నుండి కనిష్ట ఘాతము 1, 5, 2, 3లో కనిష్ట ఘాతం 1. ఇక్కడ వీటిల్లో కనిష్ట ఘాతము 0, చిన్న ఘాతం. ఇక్కడ కనిష్ట ఘాతము 0, కనిష్ట ఘాతము 0. ఘాసాబా గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కునేప్పుడేమో కనిష్ట ఘాతాలను తీసుకుంటున్నాము. కనిష్ట సామాన్య గుణిజం కనుక్కునేటప్పుడేమో గరిష్ట ఘాతాల యొక్క లబ్ధము తీసుకున్నాను. ఇప్పుడు వీటిని గుణించినట్లయితే 2ని 5 పర్యాయాలు గుణించాలి. 2, 2, 4, 2, 8, 2, 16, 2, 32. 2ని 5 పర్యాయాలు గుణిస్తే మనకి 32. 32 ఇంటూ 3 ఇంటూ 5, 5లో 25 ఇంటూ 7. వీటి యొక్క లబ్ధమే, ఈ సంఖ్యల యొక్క లబ్ధమే కాసాగు అవుతుంది. నెక్స్ట్ నాన్న గరిష్ట ఘాతాల లబ్ధం 2ని ఒక పర్యాయాలు గుణిస్తే 2, ఇంకేమీ లేదు నాన్న, ఇవేమీ లేవు అంటే a to the power of 0 విలువ 1, a to the power of 0 విలువ 1. ఘాతాంక న్యాయాలను అనుసరించి ఏమీ లేవు నాన్న, ఇవి లేవు. ఆన్సర్ ఎంత నాన్న, 2 ఇంటూ దీని విలువ 1, దీని విలువ 1, దీని విలువ 1. ఆన్సర్ 2. సో ఘాసాబా 2 గాను, కాసాగు వీటి యొక్క లబ్ధం గాను రాస్తాము. మరి నిర్వచనం ఒకసారి నేర్చుకుందాం. కాసాగు కనిష్ట సామాన్య గుణిజము అంటే అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధము. ఇక్కడ రాస్తున్నాను చూడండి, కాసాగు నిర్వచనము అన్ని, ఒక్క నిమిషం నాన్న వెయిట్, ఒక్క నిమిషం. ఇక్కడ అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధం, గరిష్ట ఘాతములతో కూడిన అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకముల గరిష్ట ఘాతములతో కూడిన సంఖ్యల లబ్ధమే కాసాగు.
అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాలు ఇవి. అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతములతో కూడిన సంఖ్యల యొక్క లబ్ధము కసాగు అవుతుంది. ఘాసాబా అన్నప్పుడు, గరిష్ట సామాన్య భాజకము అన్నప్పుడు సేమ్ ఇదే నిర్వచనం నాన్న. అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాలతో కూడిన సంఖ్యల లబ్ధమే ఘాసాభా. చూడండి ఒకసారి మరికొన్ని ప్రాబ్లం తీసుకొని ఇంకొక సమస్య తీసుకొని ఏ విధంగా కాసాగు ఘాసాబా కనుక్కోవాలో చూద్దాం. చూడండి, వెరీ సింపుల్ నాన్న. మన బుక్లో రెండే పద్ధతులు ఇచ్చాడు, రెండే సంఖ్యలు ఇచ్చాడు. నేను 4 సంఖ్యలు తీసుకొని వాటికి కనిష్ట సామాన్య గుణిజాన్ని, గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కుంటున్నాను. చూడండి, ఇవ్వబడిన సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న 45 ఉంది, 120 ఉంది నాన్న, 120, 132, తర్వాత 27. ఈ విధంగా ఇవ్వబడినటువంటి 4 సంఖ్యలు ఇచ్చాడు. ఈ 4 సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజాన్ని, గరిష్ట సామాన్య భాజకాన్ని ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుక్కోవాలి. ఏమీ లేదు నాన్న. ఫస్ట్ మనం చేయాల్సింది ప్రతి సంఖ్యని కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి, వ్యక్తపరచండి. 45ని చూడండి నాన్న. 45ని ఏమని రాస్తున్నాను? 5 9లో 45, ముళ్ళో 9. 45ని ఏమని రాశాను? 5 9 45, ముళ్ళో 9. నెక్స్ట్ నాన్న 120 ఉంది. 120ని 2 6లో 12, 2 60లో, 2 30లో, 3 10లో, 2 5లో రాశాను. నెక్స్ట్ 132ని రాయండి. 132ని 2 6లో 12 అమ్మ, 1 2 12, 2 6లో 12, 2 33లో, 3 11లో. నేను కావాలని ఎక్కువ కారణాంకాలు వచ్చేటువంటి సంఖ్య తీసుకున్నాను. 132. 27ని చూడండి నాన్న. 3 9 27, ముళ్ళో 9. ఈ విధంగా ఇవ్వబడినటువంటి సంఖ్యలు ఎన్నైనా ఉన్నా ఆ ఇవ్వబడినటువంటి సంఖ్యల్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తపరిచాను. ఈ విధంగా వ్యక్తం చేసిన తర్వాత చూడండి, అందులోకి వెళ్ళి అన్ని ప్రధాన కారణాంకాలు తీసుకోండి. అన్ని ప్రధాన కారణాంకాలు. ఇక్కడ ఎందుకు అన్ని ప్రధాన కారణాంకాలు అని రాశానంటే, ఈ అన్ని ప్రధాన కారణాంకాలనే ఉమ్మడి ప్రధాన కారణాంకాలుగా మారుస్తున్నాను. అన్ని ప్రధాన కారణాంకాలని ఉమ్మడి ప్రధాన కారణాంకాలుగా మారుస్తున్నాను. అన్ని ప్రధాన కారణాంకాలు ఏమున్నాయి చూడండి నాన్న. 4 సంఖ్యల్లోకి వెళ్ళి వ్యవస్థితమైనటువంటి ప్రతి ప్రధాన సంఖ్యని రాస్తున్నాను. ఇక్కడ 2 అనే ప్రధానాంకం ఉంది, తర్వాత 3 అనే ప్రధానాంకం ఉంది, 5 అనే ప్రధానాంకం వ్యవస్థితమైంది, 11 అనే ప్రధానాంకం వ్యవస్థితమైంది. ఇంకా చూడండి ఇంకేమైనా ఉన్నాయన్నా ఇందులో కనపడేటువంటి ప్రధాన కారణాంకాలు 2, 3, 5, 11. చూడండి ఇప్పుడు ప్రతి సంఖ్యని 45ని, 120ని, 132ని, 27ని మరియు కనిష్ట సామాన్య గుణిజాన్ని మరియు గరిష్ట సామాన్య భాజకాన్ని ఈ ఉమ్మడి ప్రధాన కారణాంకాలుగా మారుస్తూ మనమే అనుకుంటున్నాం, అవి ఉమ్మడి కారణాంకాలు అనుకుంటున్నాం. దీన్ని 2 × 3 × 5 × 7, 5 × 11 సారీ. దీన్ని కూడా నాన్న 2 × 3 × 5 × 11 రాశాను. దీన్ని కూడా 2 × 3 × 5 × 11గా రాశాను. 27ని కూడా 2 × 3 × 5 × 11గా రాశాను. అందులో ఏ మాత్రం మార్పు లేదు నాన్న. సో ఎన్ని ప్రధాన కారణాంకాలు అయితే వ్యవస్థితమయ్యాయో అన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. కాసాగును కూడా 2 × 3 × 5 × 11.
ఘసాబాని కూడా 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 11గా రాశాను. చూడండి, ఇప్పుడు ఉమ్మడి ప్రధాన కారణాంకాలుగా మనం మార్చుకున్నాం. 45లో ఏముంది నాన్న? 3 అనే కారణాంకము 2 పర్యాయాలు గుణించబడింది, 3 to the power of 2. 5 అనేది ఒక పర్యాయం గుణించబడింది, 5 to the power of 1. దీంట్లో 2 అనే కారణాంకముల సంఖ్య లేదు, 11 కారణాంకముల సంఖ్య లేదు నాన్న. 2 to the power of 0, 2 లేవు. నో మోర్ 2s, నో మోర్ 11s. ఓకేనా? నో మోర్ లేదు అంటే 0. 120ని ఏమని రాశాను నాన్న? 2 3 పర్యాయాలుగా గుణించబడింది, 2 to the power of 3. అండ్ 3 ఒక పర్యాయం గుణించబడింది, 3 to the power of 1. 5 ఒక పర్యాయం గుణించబడింది, 5 to the power of 1. అండ్ నో మోర్ 11s, 11 లేవు కాబట్టి 11 to the power of 0. ఓకేనా? మీకు అర్థమవుతున్నాలి. 132 చూడండి నాన్న. 2ని 2 పర్యాయాలు గుణించాను, 2ని 2 పర్యాయాలు గుణిస్తున్నాను. నెక్స్ట్ నాన్న 3ని ఒక పర్యాయం గుణిస్తున్నాను, 11ని ఒక పర్యాయం గుణిస్తున్నాను. నో మోర్ 5s, 5లు లేవు నాన్న, 5లు లేవు కాబట్టి 5 to the power of 0. ఓకేనా? సో 5 to the power of 0గా లేనప్పుడు వాటిని to the power of 0గా రాయటం వల్ల అన్నీ కూడా ఉమ్మడి ప్రధాన కారణాంకాలుగా మార్చబడ్డాయి. కన్ఫ్యూషన్ లేదు. 27ని చూడండి, 3ని 3 పర్యాయాలు రాస్తున్నాను, 3 to the power of 3. అండ్ నో మోర్ 2s, నో మోర్ 5s, నో మోర్ 11s. 2లు లేవు, 5లు లేవు, 11లు లేవు. కనిష్ట సామాన్య గుణిజాన్ని రాసేటప్పుడు నేను చెప్పాను, కనిష్ట అన్నప్పుడు గరిష్ట ఘాతాలను తీసుకోండి. ఆపోజిట్, కనిష్ట అన్నప్పుడు గరిష్ట ఘాతాలను తీసుకోండి. ఏంటమ్మా ఇందులో గరిష్ట ఘాతము? ఈ 4 సంఖ్యల్లో గరిష్ట ఘాతం ఎంత? గరిష్ట ఘాతం ఎంత? 3. ఇందులో నాన్న గరిష్ట ఘాతం ఎంత? 2 1 1 3లో గరిష్ట ఘాతం 3. ఇందులో గరిష్ట ఘాతం 1, ఇందులో గరిష్ట ఘాతం 1. సో వీటి యొక్క లబ్ధం నాన్న 2ని 3 పర్యాయాలు గుణించాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 నాన్న, 2 ఇంటూ 2 ఇంటూ 2. 3ని 3 పర్యాయాలు గుణించాలి, ఇంటూ 5ని ఒక పర్యాయము, 11ని ఒక పర్యాయము. వీటి యొక్క లబ్ధమే మనకి కా సా గు. ఓకేనా? కాసాగు వచ్చేసింది. నెక్స్ట్ నాన్న ఘాసాబా. ఘాసాబా గరిష్ట సామాన్య భాజకం. ఘాసాబా కనుక్కునే సందర్భంలో కనిష్ట ఘాతాల లబ్ధం. సో ఉమ్మడి ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాలతో కూడిన సంఖ్యల లబ్ధం. కనిష్ట ఘాతాలతో కూడిన సంఖ్యల లబ్ధం. కనిష్ట ఘాతాలు ఏంటి నాన్న? 0. ఇందులో కనిష్ట ఘాతం, చిన్న ఘాతం ఏంటి చూడండి? 1. ఇందులో చిన్న ఘాతం ఎంత నాన్న? 0. ఇందులో చిన్న ఘాతం 0. అంటే కేవలం 3 మాత్రమే ఒకసారి గుణించబడింది. ఇవి ఏ కారణాంకములు కూడా లేవు. ఆన్సర్ 3. 2 to the power of 0 విలువ 1, 5 to the power of 0 విలువ 1, 11 to the power of 0 విలువ 1. సో 3 1 3, 3 1 3, 3 1 3. ఘాసాబా 3 మరియు కాసాబా వీటి యొక్క లబ్ధం మీరు చేయండి నాన్న. ఈ విధంగా సులభ పద్ధతిలో మనం ఎన్ని సంఖ్యలు ఇచ్చినా కూడా వాటిని కాసాగు ఘాసాబాలను మనం ఈజీగా రాబట్టవచ్చు. ఒకటి గుర్తుకుంచుకోండి, ఏ సంఖ్యలకైతే ఘాసాబా 1గా వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా ఉమ్మడి కారణాంకాలు ఏం లేవు, 2 to the power of 0, 3 to the power of 0, 5 to the power of 0, 11 to the power of 0 ఉన్నాయనుకోండి. కనిష్ట ఘాతాలన్నీ కూడా 0లకు సమానమైనవి. అప్పుడు a to the power of 0 విలువ 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు ఏమవుతుంది? ఘాసాబా 1గా గల సంఖ్యల్ని పరస్పర ప్రధానాంకాలు అంటారు, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉండి ఏ ఇతర ఉమ్మడి కారణాంకం లేకపోతే అటువంటి సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనా? ఇక్కడ కాసాగు ఘాసాబాల్ని ఈ పద్ధతిలో మనం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇవ్వబడినటువంటి సంఖ్యకి మనం అది ప్రధాన సంఖ్యనా సంయుక్త సంఖ్యనా ఎలా కనుక్కోవాలో ఒక సులభ పద్ధతిలో నేర్చుకుందాం. నేను చెప్పాను, మీకేమని చెప్పానన్నా ముందు, నేను ప్రధాన సంఖ్యల యొక్క కారణాంకాల సంఖ్య 2 మాత్రమే ఉంటుంది.
అది సంయుక్త సంఖ్యల యొక్క కారణాంకముల సంఖ్య 2 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఎ నెంబర్ విచ్ కంటైన్స్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ such numbers are said to be prime numbers. If a number which contains more than 2 factors 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే such type of numbers are said to be composite numbers. 2 కంటే ఎక్కువ ప్రధాన కారణాంకాలు ఉంటే అది సంయుక్త సంఖ్య. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్య, 2 మాత్రమే కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్య. మనకి పుస్తకంలో ఏమి ఇచ్చారు నాన్న అంటే రెండు సమస్యలు ఇచ్చి ఏమన్నాడు చూడండి. ఇక్కడ 7 ఇంటూ చూడండి నాన్న 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 ఈ సంఖ్య మరియు 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఈ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవుతాయా? ఇవి ప్రధాన సంఖ్యల లేదా సంయుక్త సంఖ్యలో కనుగొనుము అన్నాడు. సంయుక్త సంఖ్యలు అవుతాయా సంఖ్యలో తెల్పండి అన్నాడు. చూడండి నాన్న, ఏమీ లేదు, సులభ పద్ధతిలో చెప్పాలి. ఈ సంఖ్య ప్రధాన సంఖ్యన మొదటి లెక్క కేస్ 1 ప్రథమ సందర్భంలో మొదటి సందర్భంలో ఏమి ఇచ్చాడు నాన్న? 7 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13గా ఇవ్వబడింది. అవునా అమ్మా? 13ని ఏమని రాస్తున్నాను నాన్న? 13 ఒకటిలో 13గా రాశాను. ఇక్కడ 13 ఇక్కడ 13 ఈ రెండు సంఖ్యల్లో ఇదొక సంఖ్య, ఇది మరొక సంఖ్య. ఈ రెండు సంఖ్యల మొత్తం కనుక్కోమన్నాడు. ఈ మొత్తం అనేది ఈ సంఖ్య మరియు ఈ సంఖ్యల యొక్క మొత్తం అనేది ప్రధాన సంఖ్యనా సంయుక్త సంఖ్యనా అన్నాడు. 7 ఇంటూ 11 ఇంటూ 13 అలాగే ఉంది నాన్న, ప్లస్ 13ని 13 ఒకటిలో 13 రాశాను. ఈ రెండింటిలోకి వెళ్ళి 13ను ఉమ్మడి కారణాంకంగా రాస్తే 7 ఇంటూ 11 ప్లస్ ఇక్కడ మిగిలినటువంటి గుణిజం 1. సో 13 ఒకటిలో 13. ఇప్పుడు చూడండి అన్న, 13 ఇంటూ 11 ఏళ్ళలో 77, 11 ఏళ్ళలో 77, 77కి ఒకటి కలిపినట్లయితే 78, 77కి ఒకటి కలిపినట్లయితే 78. 13 ఇంటూ 78ని 78 ఒకటిలో రాశాను. 78ని 78 ఒకటిలో రాశాను. ఇప్పుడు చూడండి ఎన్ని కారణాంకాలు నేను కనిష్టం మనం చెప్పాము. ప్రధాన సంఖ్య కావాలంటే దానికి 2 మాత్రమే కారణాంకాలు రావాలి. ప్రధాన సంఖ్యలు కావాలంటే 2 మాత్రమే కారణాంకాలు రావాలి. సంయుక్త సంఖ్య కావాలంటే 2 కంటే ఎక్కువ ఉంటే చాలు. పరిమితిని 2 దాటితే చాలు. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే అది సంయుక్త సంఖ్య. సో ఇప్పుడు చూడండి అన్న, కనీసం ఇక్కడ మనం ఇంకా వస్తుంది 78ని రాయొచ్చు, 13 ఆల్ 78 అని, 6ని 2 ముళ్ళు అని ఇంకా రాయొచ్చు, అవసరం లేదు. 1 2 3 ఈ సందర్భంలోనే 3 కారణాంకాలు ఉన్నాయి. అంటే అది ఏమవుతుంది? కారణాంకముల సంఖ్య 2 కంటే ఎక్కువగా ఉంది. కారణాంకముల సంఖ్య 2 కన్నా ఎక్కువ. 2 కంటే ఎక్కువ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే అదేమవుతుంది నాన్న? సంయుక్త సంఖ్య. ఓకేనా? ఈ విధంగా సులభంగా మనం ఇందులో ఈ విధంగా రాసాము. 13ని నేను ఉమ్మడి కారణాంకాన్ని బయటికి తీసినట్లయితే, కామన్ తీసినట్లయితే 7 ఇంటూ 11 ప్లస్ 1 ఉంటుంది నాన్న. 11 77 1 78ని ఆ 75ని 78 ఒకటిలో రాశాను. ఇక్కడ 1 2 3 కారణాంకాలు ఉన్నాయి. అంటే ప్రధాన సంఖ్యకైతేనేమో 2 కారణాంకాలు రావాలి. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి అది సంయుక్త సంఖ్య. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా చూడండి ఏముంది? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అన్నాడు. ఇది మొదటి సంఖ్య ప్లస్ రెండవ సంఖ్య 5ని 5 ఒకటిలో రాశాను. ఇది ఒక సంఖ్య, ఇది ఒక సంఖ్య. ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తాన్ని మనం సంయుక్త సంఖ్యన ప్రధాన సంఖ్యన చెప్పమన్నాడు. సులభం నాన్న. ఇక్కడ 5 అనే కారణాంకం ఉంది, ఇక్కడ 5 అనే కారణాంకం ఉంది. 5 అనే ఉమ్మడి కారణాంకాన్ని నేను
కామన్ తీస్తున్నాను, ఉమ్మడి కారణం ఘాసాబా 5. ఈ 5 కామన్ తీసినప్పుడు అయితే ఇంకేముంటాయి నాన్న 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 కామన్ వచ్చేసి దాని యొక్క గుణకం 5 1లో 5 ఈ విధంగా ఉంది. చూడండి అన్న 5 ఇంటూ 7 6లో 42 గుణించండి 2 3 6 6 4 24 24 6లో 144 144 ఇంటూ 144 ఇంటూ 2 3 6 6 4 24 24 6లో 144 144 ఇంటూ 7 నాన్న 7 4 28 2 7 4 28 2 33 7 1 7 3 10 1008 1008కి 1 కలిపినట్లయితే 1000 ఎంత వచ్చింది 1009. దీన్ని చూడండి నాన్న 5 ఇంటూ 1009ని 1009 ఇంటూ 1గా రాశాను, 1009ని లేదా 5ని 5 1లా రాశాను. ఇప్పుడు ఈ ఇవ్వబడినటువంటి ఈ లబ్ధము మరియు ఈ మొత్తమును 3 కారణాంకాల లబ్ధంగా రాశాను. ఇంకా వస్తాయి, వాటిని విడదీస్తే ఇంకా కారణాంకాలు వస్తాయి, కానీ అక్కడికి పరిమితి ఏమైంది 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నవి. ఈ సూక్ష్మీకరణకు 1 2 3 2 కంటే ఈ సంఖ్యలో 2 కన్నా ఎక్కువ కారణాంకములు కలవు. 2 కంటే ఇఫ్ ఇట్ కంటైన్స్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ దెన్ దిస్ సింప్లిఫికేషన్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాంపోజిట్ నెంబర్. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే ఈ మొత్తం అనేది సంయుక్త సంఖ్య అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తాం నాన్న, ప్రధాన సంఖ్య అంటేనేమో కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉండాలి, 2 కారణాంకాలు ఉంటే ప్రధానం. 2 కంటే ఎక్కువ వచ్చింది అంటే ఇంకెన్ని అన్న అవసరం లేదు, 2 కంటే ఎక్కువ ఉన్నాయంటే చాలు. చిన్న ఎలక్షన్ పెడుతున్నారు నాన్న, ఒక ఎలక్షన్లో ఏమంటున్నారు, సో ఇద్దరు ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేసే వ్యక్తి ఉన్నాడో 2 సంతానం మాత్రమే ఉంటేనే ఆయన పోటీకి అర్హుడు. ఆయన వచ్చేసి బాబు మీకు ఎంతమంది, మీరు పోటీ చేస్తున్నారు కదా, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పండి అంటే రాము, రాజు, గోపి అన్నాడు అనుకోండి. ఇంకా ఉన్నారు, ఇంకా 5 సంతానం గురించి చెప్తున్నాడు. 1 2 3వ వ్యక్తి గురించి చెప్పగానే అతను ఏమైంది 2 కంటే ఎక్కువ సంతానం ఉంది కాబట్టి ఏమవుతుంది, ఆయనని అనర్హుడుగా పేర్కొంటాం. ఇక్కడ కూడా కారణాంకాలు ఎన్నైనా ఉండనివ్వండి, 2 కంటే ఎక్కువ కారణాంకం ఎప్పుడైతే ఉందో అంటే 2ని పరిమితి దాటిపోయింది కాబట్టి అది సంయుక్త సంఖ్యగా మనం సులభంగా గుర్తించవచ్చు. ఓకేనా, ఈ పార్ట్లో మనం 2వ అభ్యాసానికి సంబంధించినటువంటి ఈ సమస్యల్ని గురించి నేర్చుకుందాం. 3వ అభ్యాసంలో ఏమున్నాయి చిన్న తరగతుల్లో నేర్చుకుంటాం నాన్న. ఏమని, ఒక భిన్నం ఇస్తాడు, ఆ భిన్నాన్ని భాగించి దశాంశ రూపంలో చెప్పమంటాడు. ఇవ్వబడినటువంటి భిన్నములను దశాంశ రూపంలో రాయండి అంటాడు. భాగహారం చేసి పాయింట్ పెట్టి దీని ఆన్సర్ 0.567 అని రాసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలంటే 10వ తరగతిలో భాగహారము చేయకుండానే ఇవ్వబడినటువంటి సంఖ్య అనేది దశాంశ రూపంలోకి మార్చి చెప్పాలి. ఆ దశాంశ రూపంలోనికి మార్చడానికి కండిషన్లు ఏంటి, అంత్యము గల దశాంశమా, అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశమా, ఈ 2 రకాల దశాంశాల్లో ఏ సంఖ్యలను దశాంశ రూపంలో రాయిస్తుంది, ఏ సంఖ్యలను దశాంశ రూపంలో మార్చలేము అనేది నేర్చుకుంటాం. మొదటి వీడియో మీరు దీనికంటే ముందు పార్ట్ 1 చూసినట్లయితే అందులో ఈ అంత్యము గల దశాంశాలకి, అంత్యము లేనటువంటి ఆవర్తిత దశాంశములకు, అంత్యము కావు ఆవర్తితము కానటువంటి దశాంశముల గురించి నేను పూర్తిగా వివరణ ఇచ్చాను. మీరు పార్ట్ 1 చూసినట్లయితే పార్ట్ 3 మీకు సులభంగా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్లో మనం అభ్యాసం 3కు సంబంధించినటువంటి సమస్యల్ని సులభ పద్ధతిలో నేర్చుకుందాం. చాలా ఈజీగా టెక్నికల్ వేలో ఎలా వెళ్ళాలో నేను నేర్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే నాన్న. అందరూ కష్టపడి చదవండి, ఎక్కువ మార్కులు పొంది మీ అమ్మా నాన్నలకు, మీ గురువులకి మంచి పేరు తీసుకురండి. థ్యాంక్ యూ.